మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడికే ఉండిపోవడంతో మండల కేంద్రానికి లోపల లోతట్టు గ్రామాల్లో ప్రజలకైతే మాత్రం సంబంధాలు తెగిపోయాయి. కొండవాగులు పొంగి ప్రవహించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండడంతో చాలామంది ప్రజలైతే మాత్రం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని విలీన మండలాలైన 4 మండలాల్లో కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అలాగే భద్రాచలంలో సుమారు ఇప్పటికే 42 అడుగులు ఎత్తు మేర నీరు ప్రవహించడంతో ఇప్పటికే మొదటి ప్రమాదక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి అక్కడ ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రాంతంలో రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అయితే మాత్రం ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకొని ఆయా మండలాల్లోని అధికారులతో అయితే మాత్రం సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే మాత్రం ఏర్పాటును అయితే పూర్తి చేస్తున్నారు. ఆమె ఎక్కడికక్కడ ఏ మండలానికి ఆ మండలానికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను తాను స్వయంగా చూసి అయితే మాత్రం అధికారులకు తగు సూచనలు అయితే చేస్తారు. ఎందుకంటే వారికి నిత్యావసర సరుకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అయితే మాత్రం ఆమె తెలుపుతున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం శబరి నది అయితే మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం భూపతిపాలెం రిజర్వాయర్ అలాగే సీలేరు డ్యామ్ కూడా ఎక్కువగా నిండిపోవడంతో ఎక్కువ స్థాయిలో నీరు ఉండడం అయితే మాత్రం కొద్దిసేపట్లో సీలేరు గేట్లను తెరవడం జరుగుతుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఆయా గ్రామాల్లో అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లో ప్రజలు వారి సామాన్లు అయితే పట్టుకొని కొండలపైకి ఎక్కి అయితే మాత్రం వారి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం చాలా గ్రామాలకు మండల కేంద్రానికి అయితే మాత్రం సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ప్రమాదకర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయో అక్కడ కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రమాదకర వాగుల వద్ద ఎవరు దాటవద్దు అనేది మాత్రం హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేసి అయితే మాత్రం ఇప్పుడే పహారా కాస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎవరు కూడా విపరీతంగా ఎగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా అయితే మాత్రం వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి కారణంగా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని అయితే మాత్రం ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు అయితే మాత్రం ఆ ప్రజలకు సూచిస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి క్షణం కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఎటువంటి ప్రమాదం జరిగినా సరే తక్షణమే కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలంటూ ఐటీడీఏ అధికారులు కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. వారి ఫోన్ నెంబర్లు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ ప్రజలు ఎవరు కూడా భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా కొండవాగులు దాటి సాహసం చేయొద్దని అయితే మాత్రం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలను సూచిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఒక దిబ్బ దగ్గర వేసుకున్నారు. ఇక్కడ ఇక్కడ బరకాలు ఏమీ రాలేదు, తర్వాత రైస్ కూడా ఏం పంపిణీ జరగలేదని చెప్తున్నారు. ఇక్కడ అయితే వీళ్ళని త్వరగా ఈ రోజు బరకాలు రైస్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలి అవన్నీ ఇచ్చేసి అసలు అందుబాటులో ఉన్నాయండి లేవా? బరకాలు అయితే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం రోజువారీ కూలీలు రైతులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతారు. ఉపాధి హామీ కూలీలు అయితే మరి అంటే రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే గిరిజనులు అయితేనేమి ప్రజలైతేనేమి వారి పనులకు వెళ్ళకపోవడంతో వారి కుటుంబం కష్టతరం కావడం చాలా ఇబ్బంది అయితే గురవుతారు. ఎందుకంటే వర్షం విపరీతంగా పడడంతో ఉపాధి పనులు లేకపోవడంతో ఏ రోజుకి ఆ రోజు వారైతే జీవనం కొనసాగిస్తూ ఉపాధి పొందుతూ ఉన్న తరుణంలో ఈ వర్షాలు అయితే మాత్రం తమ నెట్టేట ముంచాయని ప్రస్తుతం తినడానికి తిండి గింజలు లేని పరిస్థితి మాత్రం చాలామంది ప్రజలు అయితే ఉందని అయితే మాత్రం ఇక్కడ చాలామంది అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు స్పందించి తమకు వర్షం కారణంగా తమ జీవన వృత్తి ఏదైతే కోల్పోయామో దానికి అనుగుణంగా అయితే మాత్రం తమకు ఏదైనా బియ్యం కానీ ఏదైనా సరే కొంచెం మాకు సరఫరా చేసినట్లయితే తాము జీవనాన్ని కొనసాగించవచ్చని తమకి తిండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే మాత్రం ఇప్పటికే కూలీలు రోజువారీ కూలీలు అయితే మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.